హాయ్ గైస్ అందరికి ఈ వీడియో వచ్చేసరికి నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ మామ మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ అయితే ఏం లేదని చెప్పేసి కూడా వెళ్ళిపోమాకండి. ఈ వీడియో అప్లోడ్ చేసినాకైతే నేను చాలా చాలా కష్టపడ్డాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరీ చెప్తున్నాను. ప్లీజ్ మనకైతే కొంచెం సపోర్ట్ అయితే కావాలి. సో కంటెంట్ ఏంటి అంటే బిఆర్ ర్యాంకులలో హీరోయిక్ స్టార్ 4 స్టార్ 5 అలా ఉండే ర్యాంకులలో చాలామంది మా క్యాంపర్స్ ఎక్కువైతారు. అసలు మెయిన్ చెప్పాలంటే లాస్ట్ జోన్ వరకు కూడా చాలామంది 10-20 మెంబర్స్ అలా అయితే అలాగే ఉంటున్నారు. వాళ్ళనైతే డిఫీట్ చేసి ఈ యొక్క వీడియోలో వీడియో అయితే కొట్టబోతున్నాం. నేను ట్రై చేస్తాను, నాకు వీలైనదైతే ట్రై చేస్తాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్లీజ్ మామ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో గైస్ చూసుకోవచ్చు, నేనైతే ఫ్యాక్టరీలో దిగుతున్నాను. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి ఫ్యాక్టరీ. మీ ఫేవరెట్ ప్లేస్ ఏదైతే ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. సో ఇంకా దిగానో లేదో నా వెనకాలైతే ఇంకో ఎనిమిది అయితే వస్తున్నాడు. ఇంకా స్కిల్ అయితే వేసుకొని కొంచెం ఎదరికి వచ్చాను. ఇంకా స్ట్రైట్గా వస్తే హెడ్ షాట్ లాగదామని కొంచెం అయితే రెడ్ అయితే పడింది మామ. ఇంకా గ్లోవల్ వేసానో లేదో ఇక్కడికి డిమిత్రి పడింది. ఇంకా నేను ఇంకా స్కిల్ లేదు కాబట్టి బతికే మనము చూసుకోవచ్చు. చాలానే డ్యామేజ్ ఇచ్చాడు ఆడు కూడా. ఇంకేళ్ళ దగ్గర మంచి గన్లు ఉన్నాయి ఎక్స్ఎంఎట్ అవి. ఇంకా తీసుకొని సూపర్ మెడిక్ వేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ చూసుకోవచ్చు పైన అయితే ఒకటి దిగాడు. ఈ స్కానర్ ద్వారా తెలిసింది. చూసుకోవచ్చు అక్కడ ఓపెన్లో ఒకడు ఉన్నాడు. మనకి లెఫ్ట్ సైడ్లో పైన అయితే జస్ట్ ఇప్పుడే దిగాడు మామ. నేను కొట్టినోని అనుకుంటున్నా వాడని అయితే. ఇంకా ఆడైతే గ్లోవర్ వేసుకున్నాడు. ఇటు బయటకు రావట్లేదు అని చెప్పి ఇంకా వీని కొడదాం అనుకుంటున్నా రైట్ సైడ్లోని. ఇంకా వీడియో రావట్లేదు. మన దగ్గర ఉన్న అయితే పురుగునైతే వేసాము. సంథింగ్ ఈగ టైప్ ఈగనండి, ఇంకా దాని పేరు ఉంటుంది. మనమైతే ఈగని పెట్టాము. ఇంకా వీడినైతే కొడితే కిల్లనేదో ప్యూర్ హెడ్ మామ. అసలు మామూలుగా పడలేదు, అసలు ప్యూర్ హెడ్ చెప్పాలంటే. అసలు నాకే హైలైట్ నచ్చింది. ఇంకా వాడికి నచ్చైతే మనకి 50 రూపాయలు అయితే జెల్లేసాడు అలాగా. ఇంకా నేను అటు ఇటు తిరుగుతూ ఇంకా లూట్ అయితే తీసుకుంటున్నాను. ఫ్యాక్టరీలో ఉన్న లూట్ అయితే తీసుకుంటున్నాను. మన దగ్గర వెస్ట్ లేదు కాబట్టి లెవెల్ 3 వెస్ట్ అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చాను మనం. ఇంకా వెస్ట్ తీసుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఫైరింగ్ జరుగుతుంది. సో వీళ్ళిద్దరికి తెలియదు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. వీడైతే గ్లోవల్ వేసుకున్నాడు లేదో నేను వెళ్ళి ఫ్రంట్కి ఇటువైపే తిరుగున్నాడు. ఇంకా ప్యూర్ హెడ్ అయితే కొట్టేసాం ఎక్స్ఎంఎట్తో. ఇంకా ప్యూర్ హెడ్ కొట్టిన తర్వాత లూట్ అయితే తీసుకుంటాకైతే వచ్చేసారు మా. ఇంకా లూట్ తీసుకున్నాక పైన వాడున్నాడు కదా, వాడిని మాత్రం మర్చిపోలేదు నేను. ఇంకా వాడు ఉన్నాడు, ఇంకా నయం నేను లేడనుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా వాడి గురించే చూస్తున్నాను, కనిపించట్లేదు ఏంట్రా అని. ఇంకా వాడైతే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఉంటాడు మామ. ఇంకా వాడిని వదిలేసి నేను కూడా కార్ అయితే ఉంది ఇక్కడ ఫ్యాక్టరీలో రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇంకా కార్ వేసుకొని అయితే ఎనిమిస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో మామ ఇక్కడ చూసుకోవచ్చు, వీడైతే ఆఫ్లైన్ అని నాకు తెలీదు. ఇంకా అలా ప్రాంక్ చేస్తున్నాడని చెప్పేసి నేను ఫుల్గా దించేసాను. లేకపోతే మంచిగా ఆడుకునేవాడిని, ఒక ఆట ఆడుకునేవాడిని. ఇంకా పర్లేదు చూసుకోవచ్చు, వాడి దగ్గర ఉన్న గన్స్ కూడా ఎప్పుడు దిగిన గన్సే, ఆటర్ వల్ల వచ్చే గన్సే అవి. ఇంకా మొత్తం తిరుగుతామంటే ఇక్కడైతే ఒక ఫైరింగ్ చేసాడు మామ. చూసుకోవచ్చు అది కూడా పురుగేసాడు మనకి మీద. పురుగు అంటే ఏగ, ఓకే మర్చిపోయాను, ఏగ కాదు దాని పేరు. ఏగ వేసాడు. ఇంకా మనకి కొంచెం డ్యామేజ్ కూడా ఇచ్చాడు. చూసుకోవచ్చు మామ, ఆడు వస్తున్నాడో లేదని చెప్పి ఇంకా చూసాను లేదో మంచిగా ప్యూర్ హెడ్ అయితే పడ్డాయి మామ ఎక్కడ చూసుకోవచ్చు. ఇంకా నేను ఆపేసాను, బుల్లెట్స్ ఏం ఆపేసాను, అంటే ఫైరింగ్ చేయడం ఆపేసాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఏగ వేసేసాను, అది బ్లాక్ హోల్ వేయబోయి ఏగ వేసేసాను. చాలా పెద్ద తప్పు చేశాను అక్కడ. ఇంకా సరేలే కొట్టచ్చు అనుకున్నాను. ఇంకా ఎక్స్ఎంఐతో అస్సలు పిక్చర్ రీకాల్ అవుతుంది, మా పిక్చర్ రీకాల్ అవుతుంది. చూసుకోవచ్చు నేను చాలా డ్యామేజ్ ఇచ్చాను, రెడ్స్ కొట్టాను నేను కూడా మ్యాక్స్ టు మ్యాక్స్. అసలు ఎంటనే అంత లాంగ్లో నుంచి ఎలా పడిందో కూడా నాకే అర్థం కాలేదు. అయినా పర్వాలేదు, మనకైతే ఆటర్ ఉంది, దాని ద్వారా మళ్ళీ బతికేసాం. ఇక్కడ దిగానో లేదో హ్యామర్ ద్వారా వీడినైతే 3 లైక్ ఏమంటారు, ఇంకా వాడిని చంపిన తర్వాత వీడైతే ఓపెన్లో ఎవరు ఉన్నారని చూస్తున్నాడు మామ. ఇంకా ఆడైతే ఓపెన్లో ఉన్నాడు, వాడిని చూడలేదు.
ఇంకా సరేలే చూడలేదు, ఇంకా జోన్ లోపల నుంచి వచ్చేటప్పుడు కొట్టచ్చు అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటున్నా. ఎప్పుడైనా సరే వెనకాల కూడా చూసుకోండి మామ. చాలా మంది వెనకాల నుంచి కొడుతున్నారు. వెనకాల ఇక్కడ వస్తున్నాడో లేదో, మన బుల్లెట్స్ అయితే వేసానో లేదో. ఇంకా జోన్ కొంచెం డ్యామేజ్ ఇచ్చి మనకైతే కిల్ ఇచ్చింది. సింపుల్. సో మామ చూసుకోవచ్చు, నా దగ్గర అయితే 6 కిల్స్ ఉన్నాయి. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది పక్కన పెడితే ఇక్కడైతే ఎనిమిస్ అయితే చాలా మంది ఎక్కువ ఉన్నారు. చూసుకోవచ్చు, పురుగు కూడా వస్తుంది మన మీదకే. ఈ పురుగులేమో కానీ, సారీ పురుగు అంటున్నాను, ఈగ. రాజన్న తెలుసు కదా మీకు, రాజన్న ఈగలు ఇవన్నీ. అక్కడి నుంచి మన మీదకి వస్తున్నాయి. ఇంకెక్కడ ఉంటే మనల్ని వేసేస్తారని ఇంకా నేనైతే కార్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మామ జోన్ లోపలికి. చూసుకోవచ్చు, గంజా కూడా ఎక్కువే తాగేసా. చాలు, మొత్తం ఎక్కువైపోద్ది మళ్ళీ. ఓకే, బూస్ట్ వేసుకొని అయితే వచ్చానో లేదు. పైన కింద మా ఇద్దరు బాగా కొట్టేసుకుంటున్నారు గట్టి గట్టిగా. కొట్టేసుకోవడం అంటే అది కాదు. ఇంకా వీడి దగ్గర అయితే M24 ఉంది, లాస్ట్ పేట్ కదా, మనకి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. మన దగ్గర కారు డ్యామేజ్ లేదు, ఏమీ లేదు. ఓకే, ఇక్కడైతే దిగాను. పైన కింద చాలా సేఫ్గా ఉండాలి మనం. కొంచెం ఏదో బాగుంది ప్లేస్ అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను. పైగా మన దాంట్లో కారుకి కూడా, మన కార్కి కూడా డ్యామేజ్ అయితే లేదు, హెల్త్ లేదు. ఇంకెక్కడైతే ఉండకూడదు, పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి అయితే వచ్చానో లేదు, ఇక్కడ కాసేపు అయితే ఉంటాను. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్న తర్వాత నేను వెళ్ళి ఒక్కొక్కనే వేసేస్తాను, కొంచెం కొంచెం డ్యామేజ్ ఇచ్చి. మన దగ్గర పైగా హ్యామర్ ఉంది, సుత్తి. ఓకే, ఫైట్ అయితే జరుగుతుంది. చాలా ఇన్సెంట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. వాడిని కొడదాం అనుకుంటున్నాం, మన దగ్గర స్కోప్ లేదు. అండ్ యామో కూడా 51 అట్లా ఉన్నాయి. వీడైతే వచ్చాడు మామ, వీడి దగ్గర అయితే వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకా వాడి మీద కూడా ఫైరింగ్ జరుగుతున్నాయి. ఒక కిల్ కూడా వచ్చింది మంచిగా. 7 కిల్స్ వస్తాయి. అలా ఫర్ రీజన్ అయిపోతుంది. ఇంకా వచ్చానో లేదో, హ్యామర్తో అయితే ఫుల్గా దించాను మామ. చూసుకోవచ్చు. సో గైస్, నేనైతే కొడత అనవసరంగా ఇటువైపుకి అయితే వచ్చాను. చూసుకోవచ్చు, మెడికిట్ వేసుకొని బయటికి వెళ్ళానో లేదో, వాడైతే గ్లోవల్ వేసుకొని క్యాటర్ అయితే వేసాడు. ఇంకేదైతే M24 నేనైతే ఫినిష్ చేసేసారు. చాలా మంది క్రియేటర్స్ చెప్పాలంటే బుయా చేసిన వీడియో అయితే ఫస్ట్ అప్లోడ్ చేస్తారు. నేనైతే అన్బుయా వీడియో అయితే అప్లోడ్ చేశాను. నా కాన్ఫిడెన్స్ అలాంటిది, మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో అయితేనే నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. అండ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దామా. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.